కానీ సడన్ గా బయలుదేరే ముందు వాళ్ళ స్కూల్ టీచర్ కి యాక్సిడెంట్ అయిందట. మెసేజ్ చూసి స్కూల్ కి కాల్ చేస్తే ఇప్పుడే పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిపోయారని చెప్పారు. పింకీని వాళ్ళ అంకుల్ వచ్చి తీసుకెళ్లారట. అప్పుడు అంకుల్ ఫోన్ చేసి మాట్లాడండి. మాకు సింగపూర్ లో చుట్టాలు ఎవరు లేరు. పింకీకి అంకుల్ అంటూ ఎవరు లేరు బాబు. ఏం కాదు, పింకీ భద్రంగానే ఉంటుంది. ఎంగేజ్మెంటే అయిపోయిందా? చూసారా, దానికి పనిష్మెంట్ గా నా ఎక్స్కర్షనే క్యాన్సిల్ అయిపోయింది. ఇదిగో మీ ఫ్రెండే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మాట్లాడతారా? పిస్టాషియో ఫ్లేవర్ నీకు ఇష్టమే కదా? ఇదిగోండి. కంగ్రాచులేషన్ సూర్య, నిశ్చితార్థం అయిపోయిందంట. మన మధ్య ఉన్న పోటీలో గెలవడానికి ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాలా నువ్వు? సరే వదిలే, అది నీ పర్సనల్ మ్యాటర్. కానీ అందరినీ దగ్గరుంచుకున్న నువ్వు ఈ పాపను వదిలేసావే. ఒకసారి బయటకు వచ్చి చూడరా. రే పింకీ, పైన చూసావా? నెక్స్ట్ 30 సెకండ్లలో సరిగ్గా ఆరయ్యేసరికి ఆ 4 టన్నుల వెయిట్ కింద పడుతుంది. పింకీ మాత్రమే కాదు, తన చుట్టూ 5 మీటర్లకు పురుగు కూడా మిగలదు. క్రేన్ మూవ్ అవుతుందిరా. ఘోరమైన విపత్తు కదా. ఇది చిన్నప్పటి ఆట కాదని అప్పుడే చెప్పాను. గుడ్ బై సూర్య, నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను. ఏదో ఒకటి చేయరా, క్రేన్ మూవ్ అవుతుందిరా. నువ్వేం చేసావో చెప్పావు, కానీ నేనేం చేశానో నీకు తెలియదు కదా. నాకు కావాల్సిన వాళ్ళు 200 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిని ఈజీగా ఎత్తుకెళ్తావు నాకు తెలుసు. అందుకే నీకు కావాల్సిన ఒకరిని నేను ఎత్తుకొచ్చాను. నేను ఒంటరి వాణ్ణి. అబ్సల్యూట్లీ నో సెంటిమెంట్స్, నో ఎమోషన్స్. ఇది చెప్పేగా లోకాన్ని నమ్మించావు. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వేరే వేరే టికెట్లు, వేరే వేరే సీట్లు. తర్వాత అనుకోకుండా కలిసినట్టు హోటల్లో మాట్లాడుకుంటారు. మీ గురించి ఏమీ తెలియకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా. అనిషా రాజీవ్ నీ పెళ్ళం, తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ. వాళ్ళిద్దరూ ప్రాణాలతో కావాలంటే పింకీ మీద కనీసం దుమ్ము కూడా పడకూడదు. Stop the crane! Stop the crane! Stop the crane! Stop it! Stop it! Stop it! Stop it! అంకుల్, అంకుల్. ఏంటి రాజీవ్, ఎమోషన్సే లేవన్నావు, కానీ అనిషా పేరు వినగానే కన్నీళ్ళు వస్తున్నాయి. నువ్వు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో వాగుతున్నావు. అనిషా ఎక్కడా? నువ్వు నన్ను వెతుకుంటూ వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్తే నేను షాప్లో పొట్లాలు కడుతూ కూర్చుంటాను అనుకున్నావా? పోలీసు వస్తున్నారని తెలిసి కావాలని దొరికిపోయావు కదా. నా గురించి ఆలోచించావా? నేను ఇదంతా నీకోసం చేశానని నీకు తెలుసు కదా, నీ సేఫ్టీ కోసం. నాకు ఒక శత్రువు ఉన్నాడని తెలిస్తే వాడెవడో నేను తప్పకుండా తెలుసుకోవాలి. కూర్చో. నేను అనుకున్నట్టు వాడేమీ తెలివైన పోలీసోడు కాదు. ఓ పాత పగ. నువ్వు ఇవాళ నైటే బయలుదేరిపో అనిషా. ఇందులో నీ ఫ్లైట్ టికెట్స్, కొత్త పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి. నో రాజీవ్, నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. అది కాదు అనిషా, నాకు ఈ టైంలో నీ సేఫ్టీయే చాలా ముఖ్యం. నేను కారణం లేకుండా ఏ పని చేయనని నీకు బాగా తెలుసు. ఎప్పటిలాగే డైరెక్ట్గా కలుసుకునే వరకు మన ఇద్దరి మధ్య ఏ కమ్యూనికేషన్ అవుతాం. Who's this? కాంప్లిమెంటరీ చాక్లెట్స్ మ్యామ్. పాత లెక్క అని రాజీవ్ చెప్పాడు. నేను అప్పుడే అనుకున్నాను. ఇప్పుడు ఏం కావాలి నీకు? నీకు రాజీవ్కి ఏంటి సంబంధం? ప్రాణాలతో ఉన్న ఎవరికి అది తెలియడం వాడు అస్సలు ఇష్టపడడు. చచ్చే ముందు నేను వార్న్ చేసింది గుర్తు తెచ్చుకో. ఇందులో ఫుల్ ఇయర్ కి కావాల్సిన స్కూల్ ఫీజు ఉంది. వద్దు రాజీవ్, ఈ విషయం మీ నాన్నకి తెలిసింది. అనీషా, నీకోసం ఏదైనా చేస్తానని తెలుసు కదా. డబ్బు మనకి పెద్ద మ్యాటరే కాదు. కాదురా, ఫీజు కట్టడానికి డబ్బులు ఎక్కడవని మా మావయ్య అడుగుతాడు.
ఏదో ఒకటి చెప్పు. ఫ్రెండ్స్ ఇచ్చారు లేదా కాంపిటీషన్ లో గెలిచానని చెప్పు. సరేరా, థ్యాంక్స్. రే రాజు, అక్కడేం చేస్తున్నావురా? వర్షం వచ్చేలా ఉంది, పద. సరే, నువ్వు వెళ్ళి మన రేపు మీట్ అవుదాం. పాపం రా, అమ్మా నాన్న ఎవరు లేరు, ఏదో హెల్ప్ చేయాలనిపించింది. ఈ గేమ్కి 50,000. మావయ్య రాబుజీ, త్వరగా వచ్చేసా. వెళ్ళి 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 కాఫీ పెట్టించాను, వెళ్ళి తాగు. ఏంటి ముక్కలు చూసారా? అది జాక్ పాట్ కొట్టాడు పీటర్. కొంచెం తగ్గమ్మా, దీనికేమంటావు? కొట్టానా? ఇదిగో పీటరు, దీంతో 2.5 లక్షలు బాకీ. ఇంకో 2 రోజుల్లో ఈ డబ్బు నన్ను వెతుక్కుంటూ రాలేదనుకో, చీరేస్తాను. రారాపదాం. పీటర్, ఏంటయ్యా ఇలా చేస్తున్నావు? చేతిలో 10 పైసలు లేవు, వాళ్ళ నాటక పిలుస్తున్నావు. డబ్బులు ఇవ్వకపోతే నటి రోడ్డు మీద పొడి చేసి వెళ్ళిపోతారు. కొన్నూరు మనకి ఏం జరిగిందో మర్చిపోయావా? అది కాదురా వినోదు, పోయినేడాదంతా నేనే కదా గెలిచాను. ఈ 3 నెలలుగానే చెయ్యి ఆడటం లేదురా. వినోదు, ఒకే ఒక్క ఆటకు పిలువురా, వదిలినంతా పట్టేస్తా. వినోదు, ఏం పెట్టి ఆడతావు నువ్వు? నీ పరిస్థితి వాళ్ళకి బాగా తెలుసయ్యా. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అస్సలు రారు. వినోదు, ఒకే ఒక్క ఆటకు పిలువురా. రేపు 4వ తారీఖు 4 నాకు లక్కీ నంబర్. పోయిందంతా పట్టేస్తా. వినోదు, చిన్న చిన్న ఆటలాడితే నువ్వు బయట పడలేవయ్యా. పెద్ద ఆట ఆడావనుకో, పోయిందంతా నువ్వు పట్టేయొచ్చు. ఇలా చూడు, వాళ్ళిద్దరికి మన పాప మీద ఓ కన్ను. వాళ్ళని రేపే క్లబ్ లో ఆట సెట్ చేసి పెడతాను. నువ్వు గెలుస్తావని నమ్మకం ఉంది కదా నీకు? ఇంకేంటి, ఊరికే పాప పేరు చెప్పి వాళ్ళని ఆటకు పిలవడానికి ఓ ఐడియా ఇచ్చాను. చంటిది రాదే. సరే కానీ నీ ఇష్టం, నేను వెళ్తున్నా. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిస్తాం మావయ్య? కాదు బుజ్జి, వాడి ఇష్టానికి ఏదేదో వాగాడు. మీరు అది విని ఏం మాట్లాడరేంటి? మీకు ఆ పేకాట మీద ఎందుకు అంత పిచ్చి అర్థం కావట్లేదు. బుజ్జి ఇలా రమ్మంటుంటే రా రా, ఇలా కూర్చో. ఈ మాత్రం దానికి ఎవరైనా ఏడుస్తారా? ఇదంతా ఎవరి కోసం? నా బంగారం నీ కోసం. బుజ్జి, 10 ఏళ్ల నుంచి నిన్ను మావయ్య బాగానే చూసుకుంటున్నాను కదా. నీకు స్కూల్ ఫీజు కట్టి, కొత్త యూనిఫామ్ కొనిచ్చి, నువ్వు అడిగేవే హెయిర్ డ్రైయర్, పోతే కొత్త బ్యాగ్, షూ, పర్ఫ్యూమ్ కూడా కొనిచ్చాను కదా. కానీ ఓ 2-3 నెలల నుంచి కలిసి రావట్లేదురా బంగారం. మీరు ఒక నెల నాకు కావాల్సినవన్నీ కొని నన్ను బాగా చూసుకుంటున్నారు, కానీ మరో నెల స్కూల్ ఫీజు కట్టడానికి కూడా కష్టంగా ఉందంటున్నారు. వద్దు మావయ్య, ఈ పేకట్టను తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఏంటమ్మా బంగారం, నువ్వు మిగతా వాళ్ళలా మాట్లాడుతున్నావు? అదొక గేమ్, ఇట్స్ మ్యాథమెటిక్స్. ఆ లెక్క తెలిసిన వాడే చివర్లో గెలుస్తాడు. లెక్క తెలియని వాడే జూదం అది ఇది అంటూ ఏదేదో బాగుతా. ఇప్పుడు కూడా చూడు, ఈ గేమ్ ఆడాం కదా. ఈ గేమ్లో ఈ జాక్ లేవర్ గనక వాడికి పడలేదనుకో, మొత్తం అంతా నాకే వచ్చుంటుంది. నిన్ను మహారాణిలా చూసుకుని ఉండేవాడిని. రేపు నేనే గెలుస్తాను బంగారం, గెలుస్తాను. ఈ పీటనే గెలుస్తాడు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆడుతున్నారు. నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. నాకు ఇంటికి వెళ్ళడానికి భయం వేస్తోంది రాజు. రా మావయ్య, ఇల్లు ఫుల్గా క్లీన్ చేసి శుభ్రం చేసా. ఏమైంది మావయ్య? మావయ్యకి టైం బ్యాడ్ గా ఉందిరా బంగారం. 52 ముక్కల్లో ఏ ముక్క రాకూడదు, మళ్ళీ 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 అదే వచ్చింది. ఈ ఒక్కసారికి మావయ్యని కాపాడు, నిన్ను చూడడానికి. అయ్యయ్యో, ఏంటి పీటరు ఇలా ఫీల్ అవుతున్నావు? తనేమైనా చిన్నపిల్ల? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లే, తలపేసే. భయపడకమ్మా. అరే ఏడవకు. ఎవరో వెళ్ళి చూడు. ఎవరా నువ్వు? అనిష ఎక్కడ? తన్ని తీసుకుపోవడానికి వచ్చాను. ఏంది తీసుకుపోవడానికి వచ్చావా? ముందు నువ్వెవరో చెప్పరా. ఎవరా వీడు? చెయ్యేరా. ఏంటి దమ్ముంటే నా ముందు చెయ్యేరా. పెద్ద మొనగాడు, బుల్లి రౌడీ. చెయ్యేరా, వేరా చెయ్యి. నువ్వు చెయ్యేరా, వేరా
భయమేస్తుంది కదా? డబ్బిచ్చి తీసుకెళ్ళడానికే వచ్చాను, కానీ నీ మావయ్య ఇంతకు తెగించాడు. నువ్వే చెప్పు, లేపేయమంటావా? చెప్పనీషా, లేపైనా? నేను నీకోసం ఎంత చేశానమ్మా, నేనే కదమ్మా నీకంతా. చెప్పు బంగారం. అనీషా, కన్విన్స్ అవ్వకు. పోరంబోకు నిన్ను పెట్టి ఆట ఆడాడు, ఆలోచించకు. లేపైనా, లేపైనా? చెప్పారు కదా, తనేలా నన్ను చంపమంటుంది. తనకి అమ్మ నాన్న అంతా నేనే ఎత్తుకుని పెంచాను. ఏదో మనకి ఈ నెల చెయ్యి ఆడలేదు, అందుకే నా బంగారాన్ని పెట్టి ఆడాను. నెక్స్ట్ టైం నేను గెలిస్తే నేనేగా చూసుకోవాలి నా బంగారాన్ని. నువ్వు చూసుకుంటావా? చెప్పు బంగారం, చెప్పు బంగారం వాడికి. బంగారం బంగారం వద్దు బంగారం, మామైన బంగారం. దీన్ని నొక్కితే చాలా. చాలు, కానీ కొంచెం టైట్ గా పట్టుకో. ఏం చేస్తున్నారా? ఆ తర్వాత బాంబే వెళ్ళాం, అక్కడి నుంచి కలకట్టా, ఆ తర్వాత దుబాయ్. ఎంతో సంపాదించాం. నువ్వు న్యూస్లో విన్న దోపిడీలు, మర్మహత్యలు, వీటన్నిటి వెనక మేము కూడా ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ కొంతకాలం దూరంగా ఉంచి సంతోషంగా ఉన్నాం. కూర్చో. ఒక పెద్ద అసైన్మెంట్ వచ్చింది, చాలా పెద్దది. అనీషా, మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఏ రోజైతే నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసిందో ఆ రోజు అన్నిటినీ ఆపేశాను. లుక్ రాజీవ్, ఇంతవరకు నాకొక మంచి లైఫ్ ఇవ్వాలని ఆశపడి నువ్వెంతో చేశావు. లెట్ దిస్ బీ ద లాస్ట్ టైం. ఎందుకని ఆ మాయా కోసం ఇది చేయకూడదు? ఆకాష్ కోసం చేస్తాను. ఈ సింగపూర్ మిషనే రాజీవ్ చేసిన లాస్ట్ అసైన్మెంట్, కానీ ఇదే వాడి ఫస్ట్ ఫెయిలియర్ కూడా. దీని అంతటికి కారణం నువ్వే అని తెలిసాక ఆల్రెడీ నిన్ను చంపేంత కోపంతో ఉన్నాడు. ఇందులో నువ్వు నా మీద కత్తి పెట్టి మరీ బెదిరించావు. అనుష, నేను నిన్నేమీ చేయను, కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది. రాజీవ్ నీ కోసం ఏమైనా చేస్తాడు. అనీషా, ఎక్కడ్రా? ఎక్కడ్రా అనీషా? రే సూర్య, అనీషాను వదిలే. దీనికి నువ్వు చాలా బాధపడతావు. బయటికి రా. నా రానికే గురి పెడుతున్నావా? ఇప్పుడేం చేయబోతున్నావు? సూర్య, నువ్వెంత ట్రై చేసినా నా రాణిని టచ్ చేయలేవు. ముందు పింకీని పంపించరా. ఇప్పుడు అనీషాను పంపించరా. పింకీ భయపడు. నేను తన్నేం చేయను, కానీ నిన్ను తేలిగా వదలను. మీరిద్దరూ త్వరలో పుట్టబోయే బిడ్డ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారే. చచ్చిపోయిన మా 11 మందికి ఓ అమ్మ ఉంది, ఓ నాన్నున్నాడు, పిల్లలున్నారు. ఇంతవరకు తనే నీ పెళ్ళామని నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. కానీ తన ల్యాప్టాప్లో నువ్వు చేసిన అన్ని మిషన్ డీటెయిల్స్ దొరికాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తను నీతో వచ్చిందనడానికి ఆధారం. తన పేరున 6 ఫేక్ పాస్పోర్ట్స్ అన్నీ మాకు దొరికాయి. ఈ ఎవిడెన్స్ని ఇంటర్పోల్కి ఇస్తే నెక్స్ట్ మినిట్ వాలిపోతారు. నీకు కోపం ఎక్కువ వస్తుంది రాజీవ్. ఆ కోపమే నేను మూర్ఖుడిగా మారుస్తుంది. యూర్ అన్ ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సన్. నేను నీతో జీవితాంతం ఇలా గొడవ పడుతూ ఉండలేను. నీ పిల్లాన్ని కాపాడుకోవడానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. నువ్వు అది చేస్తే తను సేఫ్గా ఊరికి వెళ్ళిపోవచ్చు. నేను వింటున్నాను, చెప్పరా. నువ్వేం చేస్తావంటే తెలుగు వాళ్ళు 11 మంది చనిపోవడానికి నువ్వే కారణమని పోలీసులకి సరెండర్ అయిపో. నువ్వు బుక్ చేసిన అదే టికెట్లో అనీషాని సేఫ్గా ఊరికి పంపిస్తాను. కాదని నువ్వు నీ తెలివిని ఉపయోగించావనుకో, మొత్తం డీటెయిల్స్ని ఇంటర్పోల్కి చేస్తాను. అనీషాని సేఫ్గా ఇక్కడి నుంచి పంపించడం నీ బాధ్యత. ఐ ప్రామిస్. వెళ్ళడానికి ముందు నా పెళ్ళంతో 1 నిమిషం నేను మాట్లాడొచ్చా?
ఇది నచ్చలేదు రాజీవ్. నా గురించి ఆలోచించకు. నేను చచ్చినా పర్వాలేదు, వాణ్ణి వదలకు. మనం ఇప్పుడు తొందరపడకూడదు నిషా. నేను ఇందులో నుంచి బయటికి రావడానికి 1000 దారులున్నాయి. కానీ నువ్వు మన బిడ్డ ఇక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళడమే ముఖ్యం. నువ్వు వాడితో ధైర్యంగా వెళ్ళు. అమ్మాయి కోసం నువ్వు ఇది చెయ్యాలి. ఆకాష్ కోసం చేస్తాను.